జొన్న మొక్కజొన్న రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలని, తక్షణమే రైతుల దగ్గర పంట కొనుగోలు చేయాలని పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంబటి మురళి గారు ఈ రోజున మద్దతు ధర కోసం రైతు పోరాట దీక్షని ఈ రోజున ఇక్కడ ప్రారంభించారు. మరి ఈ కార్యక్రమానికి మాతో పాటు ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి ఎమ్మెల్సీ అభిరుచి గారికి, మాజీ మంత్రి నాగార్జున గారికి, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారికి, గుంటూరు నగర అధ్యక్షురాలు నూర్ ఫాతిమా గారికి, అదేవిధంగా కాడికొండ ఇన్ఛార్జ్ డైమండ్ బాబు గారికి, విద్యార్థి నాయకుడు చైతన్య గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో రైతులు ఒక్క రోజు కూడా రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి లేదు. వారు 5 సంవత్సరాలు కూడా పంటలు ఏ విధంగా పండించాలి, దిగుబడి ఏ విధంగా తేవాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా అన్నపూర్ణగా చెయ్యాలనేటువంటి అంశం మీద దృష్టి సారించారు. కానీ ఏ రోజు కూడా మద్దతు ధర గురించో కొనుగోలు గురించో ఆలోచన చెయ్యలేదంటే అతిశయోక్తి కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారంటేనే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి కూడా గ్రహణం పట్టిందని అర్థం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి గ్రహణం పట్టింది. ఈ రోజున ఏ ఒక్క రైతుకి కూడా మద్దతు ధర లేక ప్రభుత్వం కొనుగోలు చేసిన సకాలంలో డబ్బులు చెల్లించక రైతులందరూ కూడా రోడ్ల మీదనే ఉండేటువంటి పరిస్థితి. ఏ పంట అయినా తీసుకోండి, వరి తీసుకోండి, పొగాకు తీసుకోండి, పత్తి తీసుకోండి, మొక్కజొన్న తీసుకోండి, చెరుకు తీసుకోండి, లేకపోతే జొన్న తీసుకోండి, మినుములు తీసుకోండి, ఏ పంట తీసుకున్నా రాష్ట్రంలో రైతులకి మద్దతు ధర లేదు. అదేవిధంగా కొనుగోలు చేసి సకాలంలో డబ్బులు చెల్లించేటువంటి పరిస్థితే లేదు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా దళారీ వ్యవస్థ ఉంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో దళారులు రైతుల మీద దండయాత్ర చేసి వాళ్ళ పంట మొత్తాన్ని కూడా సగం ధరకే కొనుగోలు చేసి మోసం చేసేటువంటి పరిస్థితి అయితే రాష్ట్రంలో చాలా స్పష్టంగా కనబడతాం. మరి ఈ రోజు చూస్తే మొక్కజొన్న పరిస్థితి అయినా జొన్న పరిస్థితి అయినా కనీసం మద్దతు ధర 2400 ఉంటే రాష్ట్రంలో 1400 రూపాయలు కూడా ఒక క్వింట కొనే పరిస్థితి లేదంటే రైతుల దగ్గర నుంచి 1000 రూపాయల తక్కువ ధరకి ఈ ప్రభుత్వ దళారులు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందంటే ఇది రైతుల్ని వంచన చేయడమే, మొక్కజొన్న జొన్న రైతులకి ఉరి వేయడమే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఎక్కడైనా సరే ఇంతవరకు జొన్న గాని మొక్కజొన్న గాని ఒక క్వింట 2400 కొనుగోలు చేస్తే ఒక్క చోటైనా సరే ఉదాహరణ చూపించాలని కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి సవాలు చూస్తా ఉన్నాం. ఎక్కడైనా సరే మీరు చూపించాలి. అట్లాగనే ఎక్కడైనా సరే రైతు భరోసా కేంద్రాల ద్వారా ఒక్క క్వింట మొక్కజొన్న రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేశారని చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మరో పక్కన చూస్తే ఈ రోజున పొన్నూరులో ఒక ఎమ్మెల్యే దళారి తయారయ్యాడు. ఈ రోజున నియోజకవర్గంలో ధూళిపాల నరేంద్ర అనేటువంటి ఎమ్మెల్యే దళారి తయారయ్యే అతని సంఘం తయారీని అడ్డం పెట్టి మొక్కజొన్న జొన్న రైతుల దగ్గరికి దళారులు పంపించి 1250 రూపాయలు 1350 రూపాయలు హైయెస్ట్ 1400 రూపాయలు ఇచ్చి ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి జొన్న మొక్కజొన్న మొత్తం పంటని దళారుల ద్వారా కొనుగోలు చేసి అతని గొడౌన్ లో పోగేసుకుని కోట్ల రూపాయల చొప్పుని కొట్టేస్తున్నటువంటి రైతు దళారి ధూళిపాల నరేంద్ర అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.
మరి అట్లాంటి ధూళిపాలెం నరేంద్ర గారికి అండగా ఎవరు ఉంటారు కూడా మన అందరికీ తెలుసు. అటువంటి తలారికి అండగా ఉండేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయం మీకు తెలవదా? పొన్నూరులో పెద్ద ఎత్తున మొక్కజొన్న రైతుల్ని జొన్న రైతుల్ని మాయ చేస్తున్న వ్యక్తి నరేంద్ర గారు అని మీకు తెలవదా? అతన్ని కట్టడి చేయకుండా రైతులను మోసం చేస్తూ ఉంటే కనీసం ఒక్క చర్యనే తీసుకున్నారని చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. రైతుల్ని అడుగడుగున మోసం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి మీరు జగన్మోహన్ రెడ్డి గారి పాలనతో మీరు పోలిక పెంచుకోవాలి. ఎక్కడైనా సరే 5 సంవత్సరాల్లో ఒక్క రైతన్నా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పెంచుకొచ్చారా? చెప్పండి. రైతు భరోసా అనే పథకాన్ని తీసుకొచ్చి ప్రధానమంత్రి పథకం కింద జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం కింద ప్రతి రైతుకి 13,500 నుంచి 15,000 రూపాయలు ఇచ్చినటువంటి మొట్టమొదటి రైతు పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు. రైతు భరోసా పథకాన్ని మొదలు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. 13,500 నుంచి 15,000 రూపాయలు నగదని నేరుగా రైతుల ఖాతాల్లోకి బదిలీ చేసినటువంటి రైతు పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,500 రైతు భరోసా కేంద్రాలు తెరిచి ప్రతి పంటని సకాలంలో కొనుగోలు చేసి ప్రతి రైతుకి మద్దతు ధర, గిట్టుబాటు ధర, లాభంతో కలిపి అందజేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగనే ఉచిత పంటల బీమా పెంచి 5 సంవత్సరాల్లో 7,000 కోట్లు ఇచ్చి 8,000 కోట్ల రూపాయలు రైతుల పంటల బీమా కింద చెల్లించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా ఉచిత విద్యుత్ ఇచ్చి రైతులకి అండగా నిలబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 4 అంశాల మీద చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చర్చకు రమ్మని వస్తాం, దమ్ముంటే మా బహిరంగ సవాళ్ళను కూడా చంద్రబాబు నాయుడు గారు స్వీకరించారు. మీరు ఎక్కడన్నా రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలబడ్డారా? ఉచిత పంటల బీమా కట్టారా? అట్లాగనే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారా? ఉచిత విద్యుత్ ఇచ్చారని చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ అన్ని అంశాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. నేరుగా రైతుల ఖాతాలోకి డబ్బులు జమ చేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. చంద్రబాబు గారు వస్తేనే రాష్ట్రంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది అన్ని వర్గాల ప్రజలకి కూడా. నువ్వు ఒక్క రైతు కూడా మద్దతు ధర ఇవ్వలేదు. కానీ రాష్ట్రంలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పని ఏంటో తెలుసా? పారిశ్రామిక అవసరాల పేరుతో లక్షల ఎకరాల భూముల్ని కొట్టేస్తా ఉన్నావు. రైతుల మద్దతు ధర ఇవ్వడానికి మాత్రం మీకు ప్రాణం ఒప్పదు. మరొక పక్కన లక్షల ఎకరాలు దేవాలయాల భూముల్ని కొల్లగొడతా ఉన్నావు. కానీ రైతులకు మాత్రం మీకు మద్దతు ధర ఇవ్వడానికి మీకు మనసు ఒప్పదు. 99 పైసలకే ఎకరం భూమి పారిశ్రామికవేత్తలకి కట్టబెట్టి దోచిపెట్టేటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఒక్క రైతుకు కూడా మద్దతు ధర ఇచ్చేటువంటి మనసు ఉండనటువంటి పాషాణ హృదయం చంద్రబాబు నాయుడు గారిది. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, రైతులకు అండగా నిలబడాలి, మద్దతు ధర ఇయ్యాలి, అలాగే సకాలంలో డబ్బులు చెల్లించాలి. చెల్లించకపోతే ఈ ఉద్యమం పొన్నూరు నుంచి మొదలైనటువంటి ఈ మొక్కజొన్న రైతు పోరాట దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రోడ్ల మీదకి తెస్తుంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వెన్ను విరుస్తుంది. నాడి రోడ్డు మీద మీరు మమ్మల్ని ఎలాగైతే నుంచోబెడతా ఉన్నారో మిమ్మల్ని కూడా అలాగనే నాడి రోడ్డు మీద నుంచోబెట్టేటువంటి రోజు అతి తొందరలోనే చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వాన్ని కూడా ఉండదని హెచ్చరిస్తాం. మరొక ముఖ్య విషయం ఏంటంటే అంబటి రాంబాబు గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో బాగా నిర్వహించాలి. అన్ని నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నిన్ననే సమన్వయకర్తలతో కూడా సమావేశం ఏర్పాటు చేసినటువంటి జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు గారికి కూడా
మరి మా ధన్యవాదాలు తెలియజేస్తాం. ముఖ్యంగా ఈ కార్యక్రమం గురించి మరి జిల్లా కోఆర్డినేటర్ అయినటువంటి సుబ్బారెడ్డి గారు కూడా ఇప్పటికే 2 సార్లు ఫోన్ చేసి కార్యక్రమం ఎలా జరుగుతుంది, మొక్కజొన్న రైతులకి జొన్న రైతులకి అండగా నిలబడాలి, వాళ్ళకి కనీస మద్దతు ధర ఇవ్వాలి, సకాలంలో డబ్బులు చెల్లించాలనేటువంటి అంశాన్ని కూడా తెలియజేయమన్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఈ మొక్కజొన్న జొన్న రైతులకి అండగా నిలబడేటువంటి అంశం మీద తొన్నూరు నుంచి చేస్తున్నటువంటి ఈ దీక్ష బాగా జరగాలని, విజయవంతం అవ్వాలని, ప్రభుత్వం కళ్ళు తెరవాలని, మురళి గారి ఈ పోరాట దీక్ష విజయవంతం కావాలని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు బలంగా ఆకాంక్షించారు. అందుకని వారు కూడా ఈ కార్యక్రమానికి మద్దతు తెలియజేయమన్నటువంటి అంశాన్ని కూడా మీకు తెలియజేస్తాం. చిట్ట చివరిగా రైతుల పక్షపాతి ఎవరన్నా ఉన్నారు అంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రైతు ద్రోహి ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం తెలియజేస్తాం. మీరు గనక వేగంగా రైతులకు అండగా నిలబడకపోయినా, మద్దతు ధర ఇవ్వకపోయినా మీకు తగిన రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరిస్తాం. ఈ కార్యక్రమ ప్రారంభం చేసే దాంట్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి అంబటి మురళి గారికి, రైతు పక్షాన పోరాటం చేస్తున్నటువంటి అంబటి మురళి గారికి మరొకసారి గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ అబ్జర్వర్ గా మా ధన్యవాదాలు, రైతుల తరఫున శుభాకాంక్షలు వారికి అండగా నిలుపుతున్నందుకు తెలియజేస్తూ ఈ దీక్ష విజయవంతం అయి ప్రభుత్వం ఖచ్చితంగా కనీస మద్దతు ధర కొనుగోలు చేసినటువంటి ప్రతి గింజకి సకాలంలో మద్దతు ధర చెల్లించేలాగా మీ పోరాటం ఉధృతం చేయాలని పార్టీ కూడా మీకు అన్ని రకాలుగా అండగా నిలబడుతుందని కూడా తెలియజేస్తాం.